200 గజాల సైట్ని నేను లింక్ డాక్యుమెంట్స్ 1926 సంవత్సరం నుంచి 1926 సంవత్సరంలోనే కలెక్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయినటువంటి భూమిని 1994లో నేను కొనుక్కున్నానండి. అప్పుడు నాకు 35 సంవత్సరాలు. ఆ భూమిని తర్వాత 96లో ఇది దేవస్థానం భూమిని అప్పటి వరకు 3-4 సార్లు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమిని సడన్గా దేవస్థానం దాని ప్రభుత్వం వారు డిక్లేర్ చేశారు. మరి ఇవ్వాలేందని చెప్పేసి ప్రభుత్వం అన్యాయంగా మాకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకున్నటువంటి భూమిని మాకు కాకుండా చేయడం పూర్తి అన్యాయం అని భావిస్తున్నాను. గ్రామాల భూ సమస్య కోసం మరి ఎంతోమంది నాయకులు, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసి పాదయాత్రను దిగ్విజయంగా చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ పంచగ్రామాల సమస్య మరి ఎలాంటిదంటే ఇంచేతంటే నేను 1999లో హౌస్ కట్టుకోవడానికి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నా భూమిని మరి నేను లోన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో లోన్ తీసుకొని నేను ఇల్లు కట్టుకున్నాను. మరి ఇల్లు కట్టినప్పుడు కూడా చాలామంది అధికారులు, సేవాశాలం అధికారులు వచ్చి దాన్ని పాడు చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి కూడా వచ్చారు. అయ్యా నేను లోన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్లో నేను తీసుకొని ఇలా కట్టుకున్నానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైందో ఈవేళ ఇల్లు కట్టుకున్నాం. కానీ ఈరోజు మాకు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ ఉన్న ఇల్లుని ఏమన్నా కట్టుకోవాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంచేతంటే ఎప్పటికప్పుడు అధికారులు వచ్చి ఇల్లు ఎరగొట్టడం అవి కూడా చేస్తున్నారు. మరి ఇది చాలా జటిలంగా అయిపోయింది. ప్రభుత్వం రిజిస్టర్ చేయబడినటువంటి స్థలాలు కానీ నివాసం ఉంటూ ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ ఉంటున్న వాళ్ళు కనీసం రిపేర్ చేయడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే అది ఎంత దయనీయమైన పరిస్థితో ఈవేళ పక్కా బిల్డింగులు అదే ప్రాంతంలో దేవస్థాన భూముల్లోనే మరి ఏ విధంగా వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతుందో, ఏ విధంగా వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారో అదే ఎవరికి తెలియట్లేదు.